హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీషేర్. నిన్న మొన్న చెప్పిన వీడియోలో ఏంటంటే ఆది బ్లౌజు అండ్ మెజర్మెంట్ ఎటువంటి యూజ్ చేయకుండా మన ఓల్డ్ బ్లౌజ్ని ఒకటి తీసుకొని మనకి పర్ఫెక్ట్గా సూట్ అయిన ఒక ఓల్డ్ బ్లౌజ్ని తీసుకొని దాని యొక్క స్టిచ్చింగ్స్ అనేవి యాజ్ ఇట్ ఈజ్ ఏ పార్ట్కి ఆ పార్ట్కు తీయాలని చెప్పాను కదా, డ్రా చేయాలనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అండ్ ఎలా డ్రా చేసిన దాంట్లోంచి మెజర్మెంట్స్ ఎలాగా కొలుచుకోవాలో కూడా చూపిస్తాను. అండ్ ముందుగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ఫస్ట్ ఇలాగా మనకి ఏదైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా మనం ఇలా తీసేసుకున్నామో దాన్ని ఇలా మనం పెట్టుకోవాలి. నేను రెడీగానే ముందు డ్రా చేసుకున్నాను. డ్రా చేసి ఇలా సేమ్ ఇలా పెట్టేసుకొని మనం ఆది జాకెట్ పెట్టుకొని ఎలా అయితే డ్రా చేసుకుంటామో అలాగా దీని మీద మీరు డైరెక్ట్గా క్లాత్ మీద కానీ లేదన్నా ఏదైనా పర్మనెంట్గా ఉండే ఒక అట్ట ముక్క కానీ ఏదైనా దేని మీదైనా మనం డ్రా చేసుకోవచ్చు. అండ్ ఇలా డ్రా చేసుకొని మీకు ఒకవేళ ఈ సైజ్ చిన్నదైపోయింది అనుకుంటే కనుక మీకు ఇంకొంచెం సైజ్ పెంచాలంటే కనుక ఇక్కడ మీరు పెంచుకోవచ్చు అన్నమాట. ఇలాగా ఇంకొక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా మీరు ఇలా డ్రా చేసుకోవచ్చు. సో ఇలాగా బ్లౌజ్ పీసులు అనేవి పెట్టుకొని డ్రా చేసుకోవాలి, ఇలా పెట్టుకోవాలి. అండ్ వాటికి ఎక్కడెక్కడైతే డాట్స్ ఉన్నాయో ఆ డాట్స్ దగ్గర కూడా మీరు పెట్టేసుకున్నారంటే కనుక మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. అవి ఎక్కడెక్కడ వచ్చాయో కూడా మీకు ఈజీగా తెలిసిపోతుంది అన్నమాట. కనుక ఆ జాకెట్ స్టిచ్చింగ్ తీసిన జాకెట్ని మనం ఇలాగా యాజ్ టీజ్గా డ్రా చేసుకోవాలి. ఎక్కడెక్కడ డాట్స్ అయితే ఉన్నాయో అక్కడెక్కడ యాజ్ టీజ్గా నేను డ్రా చేసి పెట్టుకున్నా. అండ్ ఈ కర్వ్ ఉంది కదా, ఈ కర్వ్ చంక డౌన్ కర్వ్ ఉంది కదా, ఈ కర్వ్ దగ్గర నేను ఇక్కడ ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో అక్కడి నుంచి ఇలాగ స్ట్రైట్గా పెట్టుకొని ఇలా ఒక లైను అండ్ ఇటువైపు ఎండింగ్ డాట్ ఉంది కదా, ఆ ఎండింగ్ డాట్ దగ్గర స్కేల్ ఇలా పెట్టుకొని ఇలా ఒక డాట్ ఇలా ఒక లైన్ గీసుకుంటే ఈ రెండు కలిసిన దగ్గర ఇలా వచ్చిందన్నమాట లైన్. దీనితో ఇలాగ గీసుకొని మనం తెలుసుకోవచ్చు. అంటే ఇది చంక డౌన్. ఇక్కడ మనకి షోల్డర్ వచ్చి 5.5 పెట్టారు, ఇక్కడ షోల్డర్ వచ్చి ఇక్కడ నాకు 5.5 పెట్టారు. సేమ్ అదే 5.5 ఈ చంక డౌన్ కూడా పెట్టారన్నమాట. షోల్డర్ ఎంతైతే పెడుతున్నామో చంక డౌన్ కూడా సేమ్ అంతే పెట్టారు. అండ్ అలాగే చెస్ట్ మనకి ఎంతైతే చెస్ట్ ఉందో ఆ చెస్ట్ సేమ్ ఆ చెస్ట్ లూజ్ అయితే దాని మీద ఆల్రెడీ మార్క్స్ ఉంటాయి కదా, అదే మార్క్స్ నేను డ్రా చేస్తాను. అంతమించి ఇందులో ఏం లేదు. మనకు మెయిన్ తెలియవలసింది ఏంటంటే ఈ షోల్డర్ దగ్గర ఈ చంక దగ్గర చాలామందికి ఎక్కువ డౌట్స్ అనేవి ఉంటాయి కాబట్టి దీని మీద నేను ఎక్కువగా చెప్తున్నాను. ఇక్కడ షోల్డర్ దగ్గర అయితే ఎంతైతే తీసుకున్నారో సేమ్ అదే మెజర్మెంట్ ఈ చంక డౌన్ దగ్గర కూడా తీసుకున్నారు. ఇక్కడ నాకు 5.5 తీసుకున్నారు, సేమ్ అదే 5.5 ఈ చంక డౌన్ తీసుకున్నారు అన్నమాట. ఇది మీకు తెలియాలంటే కనుక మీ జాకెట్ యొక్క కర్వ్ ఇలా ఉంటుంది కదా, స్టార్టింగ్ పాయింట్ దగ్గర స్కేల్ పెట్టి ఇలా స్ట్రైట్గా లైను, ఎండింగ్ పాయింట్ దగ్గర స్కేల్ పెట్టి ఇలాగ ఒక లైన్ గీసారంటే ఈ రెండు కలిసిన చోట మనకి మధ్యలో మార్క్ అనేది వస్తుంది. దాన్ని ఇలా కొలిచినట్లయితే మనకి చంక డౌన్ ఎంత తీసుకున్నారు అనేది మనకు తెలిసిపోతుంది అన్నమాట. మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. మీరు ఈ రకంగా అయితే ట్రై చేసినట్లయితే కనుక మీరు ఇంకొకరిని అడగనవసరం లేదు. అండ్ ఇన్ని రకాల యూట్యూబ్ ఛానల్స్ మీకు కూడా మీరు చూడనవసరం లేదు. ఒక్కసారి ఈ టిప్ని మీరు ఫాలో అవ్వండి. రకరకాల డౌట్స్ అని అడుగుతున్నారు. చంక డౌన్ ఇలాగ వచ్చింది, ముడతలు వచ్చాయి, అవి వచ్చాయి, ఇవి వచ్చాయి. ముందు ఈ టైప్లో ట్రై చేయండి. ఈ టైప్లో కనీసం ఒక 100 జాకెట్లైనా పాడైపోయినా పర్వాలేదు, ట్రై చేయండి. మీ జాకెట్లు మీరు ట్రై చేసుకుంటే కనుక ఒక 100 కనీసం ఇప్పుడు 10 జాకెట్లైనా ట్రై చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. 100 జాకెట్లు అయితే అవసరం లేదు. ఒక 10 జాకెట్లు మీరు ఇలా ట్రై చేయండి. మీకు అసలు ఇంకా ఎంత బాగా వచ్చిందని మీరే అనుకుంటారన్నమాట. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. వచ్చిందని మేము చేసామని ఒక కామెంట్ ద్వారా నాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. ఈ వీడియో ద్వారా కొంతమందికి యూజ్ అయిందని నేను అనుకుంటాను ఇప్పుడు. సో నెక్స్ట్ వచ్చి ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో అనేది లెంత్ ఎక్కువైనా కూడా ఎక్కువ ఎవరు చూడడానికి ఇష్టపడట్లేదు. సో అందుకని నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ అనేది పెడతాను వీడియో.
అది ఫస్ట్ టైం షూట్గా చూడండి.